కార్మికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. జలమండలి ఎస్టీపీల్లో పనిచేసే కార్మికులకు అంబర్పేట్ ఎస్టీపీ ప్రాంగణంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. శ్రీ రామానుజ సేవా ట్రస్ట్, జనహిత సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ప్రారంభించారు. ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించిన ట్రస్టుల్ని ఆయన అభినందించారు. దాదాపు 300 మంది కార్మికులకు ఈ ఆరోగ్య శిబిరంలో బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, ఈసీజీ తదితర పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. అనంతరం ఎస్టీపీ ప్రాంగణంలో ఎండీ, ఈడీలు మొక్కలు నాటారు. మల్కాజ్గిరిలో కూతురు ఇంటి ముందే తల్లిదండ్రులు నిరసనకు దిగారు. వాణినగర్లో నివాసముంటున్న శివమ్మ, మల్లయ్యలు 2 ఏళ్ల క్రితం తాము ఊరు వెళ్తూ ఇంట్లో దాచమని కూతురికి 30 తులాల బంగారం ఇచ్చారు. అయితే మళ్లీ తిరిగి తల్లిదండ్రులకు బంగారం ఇచ్చేందుకు కూతురు నిరాకరిస్తోంది. దీంతో వారు మానవ హక్కుల పరిరక్షణ సమితిని ఆశ్రయించారు. వారి మద్దతుతో బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూతురు ఇంటి ముందు నిరసనకు దిగారు వృద్ధ తల్లిదండ్రులు. తిరుపతి పోతున్నాము, ఐసిఐసిఐ బ్యాంకు 2 క్లబ్ అయిన చూడు అది. మళ్ళీ మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసింది దానికెళ్ళి బంగారం తీసి సంగారెడ్డిలో పెట్టొచ్చింది. 1 చెల్లి సంగారెడ్డిలో బ్యాంకులో చేస్తుందట, ఆడ లాకర్ కొని పెట్టొచ్చింది. ఇక మేము చేసే పాపం కాదు ఆమెకు.